ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి, మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని, లేకపోతే ఏదో గాలి సోకిందని, దిష్టి బాగా తగులుతుందని, శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని, ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది? ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే, అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల, ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి, అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి. సిమ్టమ్స్, మోసాలు, భ్రమలు, అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి, అసలు ఎందుకు ఏర్పడతాయి, ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి, అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం. మీరు వీడియో ఆఖరి వరకు చూడండి. అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా, చెప్పేస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ భ్రమల్ని, భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి కుజుడవుతాడు. గుర్తుపెట్టుకోండి, అంటే లగ్న షష్టమాధిపతి కుజుడవుతాడు. వీళ్ళకి తొందరగా పాడయ్యాడు అనుకోండి, కుజుడు తొందరగా అటాక్ అవుతుందని. అలా కాకుండా గురువు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, మళ్ళీ అదే వృశ్చిక లగ్నం వారికి ఎటువంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే న్యాచురల్గా గురుగ్రహం అంటేనే నెగిటివ్ ఎనర్జీస్ని తీసేసేటువంటి గ్రహం. గురువు కావచ్చు, కుజుడు కావచ్చు కొన్ని. కానీ కుజుడే స్పెషల్గా పాడైతే కనుక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వృశ్చిక లగ్నం వారికి సర్వసాధారణంగా శత్రువుల వల్ల ఇట్లాంటివి ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. అయితే అది మీరు చాలా క్లియర్గా శత్రువే చేశాడా, లేకపోతే ఇంకేదైనా గాలి వచ్చేదైందా అనేటువంటి చూసుకోవాలి. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మీకు వచ్చి కనెక్ట్ అయినా కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1% కూడా నో టెన్షన్. ఏం చేయాలి వృశ్చికం వారు అని అనుకున్నట్లయితే దత్తుడిని ఆరాధించాలి. దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. మరి అలాగే ఒక్కొక్కసారి చూడండి, మనకి పలానా గృహం దగ్గరికి వెళ్ళామండి, పలానా ఇంటికి వెళ్ళాము, ఆ ఇంట్లో అంతా ఒక రకంగా ఉండేది మాకు అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఈ వృశ్చికం వారికి 4వ అధిపతి శని 3, 4 ఆధిపత్యం కలిగి ఉంటుంది. అలా 3, 4 ఆధిపత్యం కలిగి ఉన్న శని కనుక పాడైతే ఆ గృహంకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఆ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మరి ఈ యొక్క శని పాడయ్యాడండి, పలానా ఇంటికి వెళ్ళాం. సర్వసాధారణంగా ఏమవుద్దంటే ఈ వృశ్చికం వారికి శని పాడైనప్పుడు పలానా ఇళ్ళకి వెళ్ళినప్పుడు వెస్ట్ ఎక్కువగా పెరిగి ఉండడము, లేకపోతే వెస్ట్ నుంచి ఎక్కువ వెళ్తురు రావడం జరుగుతూ ఉంటుంది. వెస్ట్ నుంచి ఎప్పుడు ఎక్కువ వెళ్తురు రాకూడదు. ఈస్ట్ నుంచి కానీ, లేకపోతే నార్త్ నుంచి కానీ ఎక్కువ రావాలి, లేదా ఈశాన్యం నుంచి రావచ్చు. కానీ వెస్ట్ నుంచి, ముఖ్యంగా నైరుతి గదిలో అసలు వెళ్తురు రాకూడదు. ఇంకొక విషయం చెప్తాను మీకు ఇందులో, నైరుతి గదిని చీకటిగా పెట్టమని చెప్తారు శాస్త్రంలో. ఎందుకు అంటే నైరుతిలో పితృదేవతలు ఉంటారు. ఇలాంటివి ఏవైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ మన మీదకి వచ్చినప్పుడు పితృదేవతలు ముఖ్యంగా కాపాడుతారు, దేవతల కంటే ముఖ్యంగా. అందుకని ఇంట్లో నైరుతి గదిని చీకటిగా ఉంచుకోవడము. నైరుతికి 2 భాగాలు, నైరుతి భాగాన్ని 2 భాగాలు చేస్తే కుడి భాగం వైపు ఉండేటువంటి ప్రదేశాన్ని పితృ అనే పదం ఉంటుంది వాస్తులో. అక్కడ పెద్దవాళ్ళ యొక్క పటాలు పెట్టడం చేస్తూ ఉండాలి. ఇక మీకు ఉదాహరణకి బుధుడు పాడయ్యాడు అనుకోండి, ఏమవుతుందంటే కొంతమంది ఈ నిధులు, నిక్షేపాలు, ఎందుకంటే వృశ్చిక లగ్నం కదా, ఇట్లాంటి వేటల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి కొన్ని నెగటివ్ ఎనర్జీస్ని వీళ్ళు కనెక్ట్ అవుతారు తెలియకుండానే. ఎందుకంటే అష్టమ లాభాధిపతి బుధుడవుతూ వృశ్చిక లగ్నం అయింది. వృశ్చికం అనేటువంటిది ఏంటంటే నిగూఢమైనటువంటి విషయాలు. నేను చూస్తూ ఉంటాను కొంతమంది చెప్పడం ఏంటంటే, పలానా దగ్గర పలానా ఏదో నిధి ఉందండి,
అక్కడికి వెళ్ళేది తీయబోతే మాకు ఇట్లా జరిగిందని చెప్తూ ఉంటారు. అటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ వృశ్చికం వారికి. కాబట్టి అట్లాంటి వాటి జోలికి పోకండి. ఏదేమైనా కూడా మీరు ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు దత్తుడిని తలుచుకోండి, అనే విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి అందరికీ ఒక ఎత్తైతే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో. అంటే మనం చూస్తుంటాం, చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి, దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని. అది ఎప్పుడు జరుగుతుంది? అందరికీ జరగదు. మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడండి అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అంటుంటారు. అలాంటప్పుడు చిన్న దిష్టి తీసుకుంటే పోతుంది కూడా అది. కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే, అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి. అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు, ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది, తెలియని ఒక భ్రమలు. సర్వసాధారణంగా ఇట్లాంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే నిద్ర పట్టదు, తొందరగా నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం, ఎవరెవరో కళ్ళలోకి రావడం, లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా. ఎదురుగా కనిపిస్తుందండి నాకు ఒక తెల్లటి ఆకారం, అదేంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు. దాని అర్థం ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం. రెండవది, మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది. ఎప్పుడో జరుగుతుందండి భ్రమ అనేది. దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవతా సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు, దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు. భ్రమ అనుకోండి, మధ్యలో ఉలిక్కిపడ్డాలు ఇట్లాంటివి ఉండవు. కానీ భ్రమ కాకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది, ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కిపడ్డాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు, మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని. అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుందనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము, లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు. అలా కాదు, జస్ట్ నామం, స్తోత్రం, ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది. అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు, అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిల్ అవుతాడు కుంభలగ్నానికి 6వ అధిపతి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంతా తల్లి ద్వారా వస్తూ ఉంటుంది. అది కొంతకాలం ఉంటుంది. అంటే చంద్రుడు 10 సంవత్సరాల, తన డ్యూరేషన్ 10 ఇయర్స్. ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది, ఏ సంవత్సరం 2 సంవత్సరాలు, ఒక 6 నెలలు అట్లా వచ్చిందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి. కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము, ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషుల్ని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంత ఏముండదు. జస్ట్ మన మైండ్ మీద, మన ఆలోచనల మీద, మనం చేసే పనుల మీద, మన రిలేషన్స్ మీద, వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే, లేదా బలి అంటుంటారు, బలి అంటే ఏదో కోళ్ళని మేకల్ని పోయడం కదా, అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి. అమ్మవారికి అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు, కింద నుండేటువంటి దేవతా గణములు కొన్ని ఉంటాయి, వాటికి పెడతారు. వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకో కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు, గోవుకు పెట్టడము చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి
ఆ, శని భగవానుడు ఎక్కువగా పాడైతే కనుక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు శని పాడయ్యాడు, విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు విదేశాల్లో ఉండగా, లేకపోతే ఇక్కడి నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను కనుక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం కనుక చదువుకున్నట్లయితే ఈ సిమ్టమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలగుతాయి పూర్తిగా.